నేను మోపర్తి హరిబాబు, దస్తావేజుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ని, ఒంగోలు రిజిస్ట్రార్ ఆఫీసు. ఇప్పుడు ప్రజెంట్ మన రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సర్వీసును గురించి, అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ను గురించి ప్రైవేటీకరణ ఆర్ఎస్కే విధానం ఒకటి కొత్తగా తీసుకొచ్చింది. జీవో నెంబర్ 396గా తీసుకొచ్చింది. సదర్ జీవో వల్ల పబ్లిక్కి కొద్దిగా ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది. ప్లస్ వాళ్ళు ఇచ్చేటటువంటి సర్వీస్ కంటే ప్రైవేటుగా రాసేటటువంటి మా సర్వీసు చాలా ఎక్కువగా ఉంటుంది. మేము ఇన్ని సంవత్సరాల నుంచి రిజిస్టర్ ఆఫీస్ కాడ కొన్ని వందల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు కానీ లేకపోతే మన డాక్యుమెంట్ రైటర్స్ కానీ ఇన్ని వందల సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తూ పార్టీకి మంచి డాక్యుమెంటు, దాని మీద ఈసీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూసి జాగ్రత్తగా ఒక రోజుకు 2 రోజులైనా 3 రోజులైనా కూడా మేము డాక్యుమెంట్ రాసి పార్టీకి ఇచ్చి చదివించుకొని ఆ తర్వాత రిజిస్ట్రేషన్ సర్వీసులు మేము ఇస్తున్నాము. అది కాకుండా ఈరోజు ఆర్ఎస్కే విధానం అని ప్రైవేటీకరణ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. దానికి నిరసనగా మేము గత 10 రోజుల నుంచి 20వ తారీఖు నుంచి నిరవధికంగా పెన్ డౌన్ కార్యక్రమం చేసి ఉన్నాము. ఈ రోజుకి 10 రోజులైంది. కాబట్టి ప్రభుత్వం వారు మమ్మల్ని గమనించాలి. ఆ ఆర్ఎస్కే విధానం తీసేసి మేము కూడా ఆర్ఎస్కే టైప్లోనే మేము సర్వీస్ ఇస్తున్నాం. మాకు కూడా గవర్నమెంట్ లైసెన్సులు ఇవ్వమును, మమ్మల్ని కూడా బాధ్యులు చేయమును, మేము కూడా అంతకన్నా ఎక్కువగానే సర్వీస్ ఇస్తున్నాం. మాకు ప్రభుత్వం వారు ఎలాంటి పారితోషికాలు ఇవ్వటం లేదు. మాకు రాసినందుకు పబ్లిక్కు మాకు ఇచ్చేటటువంటి పారితోషికం. కాబట్టి దీని గురించి పునరాలోచించాలని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం. నా పేరు సురేష్ మోహన్, ఒంగోలు సబ్ రిజిస్టర్ ఆఫీసర్, దస్తావేజుల లేఖరి. దాదాపు మేము 10 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం. ప్రస్తుతానికైతే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇంటిమేషన్ లేదు. దీని మీద ఇది జీవోను ఉపసంహరించుకుంటారా, దీంట్లో మార్పులు చేస్తారన్న దాని మీద కూడా ఇది 31 వరకు మా రాష్ట్ర కమిటీ వరకు చేస్తున్నాము. తర్వాత 31వ తేదీన మేము మళ్ళీ డెసిషన్ తీసుకుని దీని మీద ప్రభుత్వం ఇలాంటి లేకపోతే దానికి కంటిన్యూషన్ చేస్తామని. నా పేరు గోపిశెట్టి శ్రీనివాసరావు అండి, ఒంగోలు సబ్ రిజిస్టర్ ఆఫీసు డాక్యుమెంట్ రైటర్ని. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 396 ద్వారా రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటీకరణ ఇవ్వాలన్న ఆ జీవోని బట్టి మా రాష్ట్ర సంఘ పిలుపు మేరకు ఈ నెల 20 నుంచి పెన్ డౌన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఈ జీవో మీద ఇప్పటి వరకు కమిషనర్ గారు కానీ ఈ సంబంధిత శాఖ మంత్రివర్యులు కానీ ఇంతవరకు అనుకూలమైన స్పందనలు ఏమీ తెలియజేయనందువల్ల మా ఉద్యమం కొనసాగుతూనే ఉంది. భవిష్యత్తులో కూడా ఈ జీవో గురించి స్పష్టమైనటువంటి సానుకూల అంశాలు కానీ ప్రభుత్వం వారి నుంచి రాకపోతే ఉద్యమాన్ని ఉధృతం తీసుకెళ్లే అవకాశాలు ఖచ్చితంగా జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రైవేటు కేంద్రాల వల్ల ప్రజల ఆస్తులకి భద్రత లేకుండా పోయే పరిస్థితి ఉంది. అలాగే వేల సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి ఈ వృత్తి కంటిన్యూషన్ అవుతానే ఉంది. ఈ దస్తావేజుల వ్యవస్థని కాపాడి మా జీవనోపాధికి ఎటువంటి గండి లేకుండా చూడాల్సిన బాధ్యత, అలాగే ప్రజలకి ఆస్తుల రక్షణకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల ప్రభుత్వానికి అదనంగా జరిగే వేగవంతమైన సేవలు ఏంటంటే ఇప్పటికీ ఈ రోజు మా సమ్మె 10వ రోజుకు చేరింది. ఇప్పటికే ఆర్థికంగా స్టాంప్ డ్యూటీ వసూలు కూడా అయిపోయింది. ప్రభుత్వం పునరాలోచించి ఈ జీవో మీద పునఃసమీక్ష చేసి అటు ప్రజల ఆస్తుల పరంగా కానీ ఇటు మా జీవనోపాధికి ఇబ్బంది లేకుండా పర్యవేక్షించాలని కోరుకుంటూ మేము సమ్మెను కొనసాగిస్తూనే ఉంటాం. జై హింద్. దస్తావేజులేఖరుల ఐక్యత, దస్తావేజులేఖరుల ఐక్యత, దస్తావేజులేఖరుల ఐక్యత, దస్తావేజులేఖరుల ఐక్యత.